మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఏమైంది ఇందిరా? అది ఫోన్ రింగ్ అవుతోంది కానీ తీయడం లేదండి. ఏదైనా పనిలో ఉన్నారేమో. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనండి. ఒక్క నిమిషం అండి. ఎంతైనా కన్నబిడ్డలు కదండి, ఒక్కసారి చూసి దండం పెట్టుకుంటారు. సంవత్సరానికి చేసే ఆబ్దికం కదండి. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఏమైంది ఇందిరా? ఫోన్ తీయడం లేదండి. చెప్పానుగా, ఏదో పనిలో ఉండుంటారేమో. వదిలే. ఈరోజు అమర ఆబ్దికమని గుర్తుందో లేదోనండి. గుర్తుండకపోవడమే మంచిది. పంతులు గారు మీరు కానివ్వండి. ఓం అయోధ్య మధురామాయాపురి ద్వారావతి చైవ. సత్యమూర్తి గారు, కార్యక్రమం ముగిసింది. ఈ పిండాలను తీసుకెళ్లి నీటిలో కలపండి. పదండి. ఒరేయ్, నేనేమి మీ మొహం చూసి ఒప్పుకోలేదు తెలుసా? ఇదిగో ఈ పిల్లల మొహం చూసి ఒప్పుకున్నాను. అదేంటి, ఇందాక మేఘన మొహం చూసి ఒప్పుకున్నానన్నావు, ఇప్పుడేంటి పిల్లల మొహం చూసి అంటున్నావు? అంటే క్షణానికి ఒకసారి మాట మారుస్తావా బామ్మ? మీ ఇద్దరు ఏం చేశారా? నేను కోపం వచ్చి వెళ్ళిపోమంటే ఏం మాట్లాడకుండా అర్ధరాత్రి పిల్లల్ని తీసుకుని వెళ్లాలని చూసిందిరా నీ భార్య. నువ్వేమో పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోతాను అన్నావు. ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారా? ఇదిగో వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడారు. చక్కగా నా దగ్గరకు వచ్చి, బామ్మ మేం వెళ్ళిపోవాలా? మేమెక్కడికి వెళ్ళాలి? నువ్వు లేకపోతే మేమెక్కడికి వెళ్తాం? నువ్వంటే మాకు చాలా ఇష్టమని ఎంత ముద్దుగా చెప్పారో. సగం అక్కడే కరిగిపోయాను. మీలో ఎవరైనా వచ్చి నాతో అలా మాట్లాడారా? నేను ఒక మాట అనగానే కోపం పొడుచుకొచ్చేసింది ఇద్దరికి. వెంటనే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇలాగే అంటారు గాని, పిల్లలు మాట్లాడినట్టు బాసు వదినొచ్చి మాట్లాడితే ఇంట్లో ఇజ్రాయెల్ వార ఏది? నువ్వు నోరు మీరా. అవునత్తయ్య, మేఘన అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందన్న విషయం మీకెలా తెలుసు? ఎలా తెలుసంటమ్మా? మీకు కనిపించకుండా బామ్మ చాటు నుంచి చూడడం నేను చూశాను. నోరు ముయ్యరా. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారా అని ఎవరికి తెలియకుండా చాటు నుంచి బామ్మ చూస్తూనే ఉంది. అమ్మ బామ్మ, నువ్వింత దొంగవా? మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావు? మీరు మాత్రం సత్యహరిశ్చంద్రులా? నాకు విషయం తెలియకుండా మెల్లగా నన్ను ఢిల్లీ పంపించాలనుకోలేదు. ఇలా అడగగానే వెంటనే ఫోన్ తీసుకుని టిక్కు టిక్కుమని టికెట్ బుక్ చేసావు కదరా నువ్వు. అంటే నన్ను పిచ్చిదాన్ని చేసి పంపించేద్దామనేగా? ఏ సులోచన, ఈ కుట్రలో నీకు బాగా ఉందిగా? అయ్యో అదేం కాదత్తయ్య,
కొద్ది రోజుల తర్వాత మెల్లగా చెప్దాం అనుకున్నాం, కానీ ఈలోగా ఏదైతేనే మొత్తానికంతా మంచే జరిగింది. అందరి మనసులు తేలికపడ్డాయి. ఒక నిజం బయటపడకుండా దాస్తే అది ఎప్పుడూ మనసును బాధ పెడుతూనే ఉంటుంది. ఒకసారి అంతా బయటకు చెప్పేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అవును దినా, ఒక పెద్ద తుఫాను వెలిసిపోయినంత రిలీఫ్గా ఉంది. మేఘనా, ఇక నుంచి ఏ సమస్య లేదు, అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇక మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఒరే గురు, నువ్వు వెంటనే బయటికి వెళ్ళి 1 కిలో నేతి మైసూర్ పాకు, అలాగే 1 కిలో నేతి సున్నుండలు, 1 కిలో కాజు బర్ఫీ, అన్ని తీసుకురా. కిలో ఏం సరిపోతే మామ, వెళ్ళి స్వీట్ షాప్ మొత్తం కొనేసి తెచ్చేసుకుందాం. కొట్టేనంటేనా? ఏరా, నీ సొమ్మేమైనా పెడుతున్నావా? నోరు మూసుకొని వెళ్ళి తీసుకురాపో. మ్మ్. ఏమొద్దు గురు, నువ్వాగు. అదేంటే, అందరూ ఆనందంగా ఉంటే స్వీట్స్ తిని నోరు తీపి చేసుకుందాం అనుకుంటే వద్దంటావేంటి? అందరి సంగతేమో గాని మీరు మాత్రం స్వీట్స్ తినడానికి వీల్లేదు. మీ షుగర్ అసలే బార్డర్లో ఉంది. నేను తినే ఒక్క ముక్కకి ఏం కాదులే. ఆ, అలాగే ఉంటుంది వదినా. మైసూర్ పాకు 1 ముక్క, సున్నుండి 1 ముక్క, కాజు బర్ఫీ 1 ముక్క, అదో ముక్క ఇదో ముక్క కలిపితే కేజీ అవుతుంది. ఒరేయ్ సన్నాసి వెదవా, నీ చూపంతా నా తిండి మీదే ఉందేమిట్రా? సచ్చినోడా. పట్టుకోండి, ఆగరా, ఆగరా. ఆగండి, పడిపోతారు. కూర్చోండి. నిత్యం, ఆది, ఆగండి బామ్మ, మీరు ఇలా కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. నాతో మాట్లాడకు. కాస్త స్వీట్స్ తిందామంటే అడ్డుపడుతున్నావు. అందుకే ఇంటి కోడళ్లతో ఎప్పుడూ నవ్వుతూ జోవియల్గా ఉండకూడదు. ఛాన్స్ ఇచ్చావంటే ఇదిగో ఇలాగే నెత్తికెక్కి ఆడిస్తారు. సర్లే బామ్మ, మీకోసం నేను షుగర్ ఫ్రీ స్వీట్స్ చేస్తాను, సరేనా? నిజంగా చేస్తావా? చేస్తాను బామ్మ, ప్రామిస్. అయితే సరే. అమ్మయ్యా, ఆ రోజు ఆరోహి ఫ్రెండు ఏమంటూ ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్ళిందో గాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో అందరికీ మనశ్శాంతి కరువైంది. ఇప్పుడు హాయిగా ఉంది. అవును, అసలు దీనికి అంతటికీ కారణం ఎవరు? అవును బార్బీ, మనిద్దరం క్యాజువల్ గా ఒక చిన్న బెట్ పెట్టుకుందామా? వాట్ యు సీ? బెట్ అయినా ఫైట్ అయినా మన లెవెల్ ఉన్న వాళ్ళతో చేయాలి మేడం. ఇలా బాసులతో బెట్లు వేయకూడదు. తేడా వస్తే నేను గెట్అవుట్ అవ్వాల్సి వస్తుంది. అరే యార్, యు ఆర్ మై ఫేవరెట్ పిఏ. నిన్నెందుకు గెట్అవుట్ అంటాను చెప్పు? జస్ట్ ఫర్ ఫన్, చిన్న బెట్. నేను గెలిస్తే 1000, నువ్వు గెలిస్తే 1 lakh. ఇంతకీ పందెమేంటి మేడం? మేఘన 1 వీక్ లీవ్ పెట్టింది కదా. ఈ 1 వీక్ తర్వాత తన ఆఫీస్కి హ్యాపీగా వస్తుందా, సాడ్గా వస్తుందా? నీ ఒపీనియన్ ఏంటి? ముందు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, నాదేముంది. నేనైతే సాడ్ మూడ్లో వచ్చి ఏడుస్తుందేమో అనుకుంటున్నాను. అంతా నీ వల్లే జరిగింది. నా ఫ్యామిలీ మొత్తానికి నీ ఫ్రెండ్ వల్లే నిజం తెలిసింది. నన్నింట్లోంచి పంపించేశారు, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని ఏడుస్తుంది. బయటకి మాట్లాడు, అసలే ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు. నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కాదు. అదేంటి ఈ కాంతం నాకు ఫోన్ చేస్తోంది? కాంతమా? అయితే మీరే గెలిచారు మేడం. ఆ మేఘనని ఇంట్లోంచి తరిమేసి ఆ విషయం మీకు చెప్పడానికి కాల్ చేస్తుంటుంది. నాకు 1000 రూపీస్ లాస్. అలా చూస్తారేంటి మేడం? ముందు ఫోన్ అటెంప్ట్ చేయండి. హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? అవన్నీ తర్వాత చెప్తాను గాని ముందు నువ్వు ఇంటికి రా. ఇంటికా? ఎందుకు? ఎందుకో ఇంటికి వస్తే చెప్తాను, ఇలా ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వెంటనే బయలుదేరిరా. హలో
ఇదేంటి బార్బీ, నన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలుస్తుందేంటి? ఏదైనా హ్యాపీ న్యూస్ చెప్తుందేమో మేడం. ఆవిడ గొంతులో హ్యాపీ న్యూస్ ఏమీ కనిపించడం లేదు. యాంగ్రీ ఉన్నట్టు అనిపిస్తోంది. సంథింగ్ ఇస్ రాంగ్. అదేంటో ఇక్కడుంటే ఎలా తెలుస్తుంది మామ్? వెళ్ళి కనుక్కుందాం పదండి. సరే పద. ఏంటి ఇల్లంతా హాట్ గా ఉంటుంది అనుకుంటే ఇంత ప్రశాంతంగా ఉంది. ఏంటి అక్కడే ఆగిపోయావు? దగ్గరికి రా. ఏంటి బామ్మగారు, ఏంటి అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు? మా ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలుసుగా. ఆ గొడవకు అసలు కారణం నువ్వు. అంటే అది నా ఫ్రెండ్ వైష్ణవి అనుకోకుండా వచ్చి ఇష్యూ చేసింది. అది అలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నీతో పాటు నీ ఫ్రెండ్ని కూడా పిలిపిస్తున్నాం. నా ఫ్రెండ్నా? తను ఎక్కడుంటుందో మీకెలా తెలుసు? బార్బీ నుండి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాం. ఈ పాటికి మా గురుతనం తీసుకొచ్చేస్తూ ఉంటాడు. రండి. అదిగో వచ్చేస్తున్నాడు. నువ్వు నీ ఫ్రెండ్ని తిట్టడానికి మా ఇంటికి వచ్చావు. వచ్చిన దానివి నువ్వేమనాలనుకున్నావో అవన్నీ అనేసి వెళ్లకుండా మేఘన గురించి నాకు తెలియని నిజాలు చెప్పేసెళ్ళావు. అంటే బామ్మగారు అది ఆరోహి నా గురించి. ఆగో! కారణం ఏదైనా సరే నువ్వు వచ్చిన పనేంటో అది చూసుకొని వెళ్ళాలి కానీ అనవసరమైనవి మొత్తం వాగేశావు. దానివల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. దానికి కారణం మీరిద్దరే. పోనీ దాని ఇంటికి పిలిస్తే మీరు చేసే పని ఇదా? ఐఎమ్ సారీ బామ్మగారు. మేఘనా, ఐఎమ్ రియలీ సారీ. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నందు, ఐఎమ్ సారీ. ఏమైంది? వై ఆర్ యు ఆల్ లాఫింగ్? నీ ఫ్రెండ్ అలా మాట్లాడి నిజం చెప్పటం వల్లే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. మా అందరి మధ్యన ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోయి అందరం ఒకటైపోయాం. రియలీ? సో మీరు మేఘనాని యాక్సెప్ట్ చేశారా? అవును, మా బామ్మ నన్ను యాక్సెప్ట్ చేశారు. అదంతా నీ వల్లే ఆరోహి. థ్యాంక్స్ అ లాట్. అవునమ్మా, అసలు ఈ విషయం బామ్మ దగ్గర దాచాం. ఆవిడికి ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడ్డాం. నీ వల్ల ఈ విషయం బయటపడిందమ్మా. ముందు బామ్మ కాస్త సీరియస్ అయినా
చివరికి ఎలాగైతేనే బామ్మ మమ్మల్ని అర్థం చేసుకుంది, మమ్మల్ని బ్లెస్ చేసింది. ఇప్పుడు అర్థమైందా నిన్ను అర్జెంటుగా ఎందుకు ఇంటికి రమ్మన్నాను? నీ వల్లే నా మనవడు, నా మనవరాలు, మేమందరం సంతోషంగా ఉన్నాం. తీసుకోండి. అందరూ చక్కగా ఈ గులాబ్ జామ్ తీసుకోండి. మా వదినే చేసింది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. తీసుకోండి. ఓహ్ థ్యాంక్ యూ. నా వల్ల మీరందరూ హ్యాపీగా ఉన్నారంటే నాకు హ్యాపీయే. థ్యాంక్ యూ. తీసుకోండి. చూడమ్మా, నీ పేరేంటి? వైష్ణవి బామ్మ. వైష్ణవి, నువ్వు అనవసరంగా మన ఆరోహి మీద కోపం పెంచుకోకు. నువ్వు చేసింది తప్పు. ఇదిగో మా మేఘన చేసిన తప్పే నువ్వు చేసావు. నిజం తెలియటం వల్ల ఆ క్షణానికే బాధ, భయం ఉంటాయి. కానీ మనసులో నిజాయితీ ఉంటే ఎవరైనా మనల్ని చేరదీస్తారు. నేను కూడా మొదట్లో మేఘనని చాలా అన్నాను, కానీ చివరికి తనని అర్థం చేసుకుని క్షమించేశాను. బహుశా మీ అత్తవాళ్లు కూడా నిన్ను క్షమించవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఆ నిజం దాచిపెట్టడమే తప్పు. ఓ బామ్మగారు, మీరు పూర్తిగా మారిపోయినట్టున్నారే. మారాలమ్మా, మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. ఎందుకంటే ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎక్కడైనా నాలాంటి చాదస్తులుంటే మీలాంటి వాళ్ళు వాళ్ళ కళ్ళు తెరిపించాలి. చూడు వైష్ణవి, మీ అత్త మామలతో నువ్వు మాట్లాడు, లేదంటే నన్ను తీసుకెళ్ళు, నేను మాట్లాడతాను. నీ గురించి నిజం చెప్పిన ఆరోహిని మాత్రం ఏమనకు. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే చక్కగా ఉండాలి. అర్థమైందా? అలాగేనండి. మరి నేను బయలుదేరుతానండి. నేను కూడా వెళ్తాను. బాలేదానివే, ఎక్కడికి వెళ్ళేది? నువ్వెటూ వెళ్ళడానికి వీల్లేదు. అందరికీ భోజనాలు రెడీ చేశాను, భోంచేసాకే వెళ్ళండి. అంటే అది ఆఫీస్లో వర్క్ ఉంది. ఆ వర్క్ తర్వాత చేసుకోవచ్చు, ముందు మీరు భోంచేసి వెళ్ళాలి. పద, మరి వెళ్ళి అన్నీ రెడీ చేయి మేఘనా. పదండి. పదండ్రా. నీకు అసలు సెన్స్ ఉందా? వాళ్ళు వచ్చి రమ్మంటే సిగ్గు లేకుండా వచ్చేటమైనా కనీసం నాకు కాల్ చేయొద్దా? స్టూపిడ్. సారీ. ఆరోహి రామ్మా. వస్తున్నాను, పోతాం. ఏమండి, మంచినీళ్ళు. ఆ అబ్దికం రోజున కనీసం పిల్లల్ని ఫోన్లో కూడా చూడలేకపోయాం కదండి. ఇందిరా, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఎక్కడైతే మనం ఎక్కువ ఆశపడతామో అక్కడే మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. జీవితంలో మనం ఊహించినవే కాదు, ఊహించనివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప బాధపడి ప్రయోజనం లేదిందిరా. మనకండగా ఉండాల్సిన కొడుకు
ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోతాడని అనుకున్నామా? మనతో ఉండిపోవాలని వచ్చిన కోడలికి మరో పెళ్లి చేసి పంపిస్తామని మనం ఊహించామా? జీవితం అలా నదిలా సాగిపోతూ ఉండాలి. రాళ్ళు అడ్డుపడినా పక్క నుంచి దారి చూసుకొని వెళ్ళిపోవాలి ఇందిరా. ఎందుకొచ్చిన వేదాంతం అండి ఇది? ఒక్కసారి పిల్లల్ని చూడాలనుకోవటం తప్ప? ఇది తప్ప ఒప్ప అనేది కాదిందిరా. ఆ అమ్మాయికి పెళ్ళైంది, చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదిందిరా. మనమేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు కదండి. ఇవాళ అమర్ పోయిన రోజు కదా. నాకు ఒక్కసారి పిల్లల్ని చూడాలనుందండి. మనం వెళ్ళి చూసొద్దామండి. వీళ్ళుకళ్ళు ఫోన్లో గేమ్లాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అరే, మామయ్య గారి ఫోన్ నుంచి మిస్డ్ కాల్సా? అరే, పిల్లలు ఫోన్ సైలెంట్లో పెట్టినట్టున్నారు. వీడియో కాల్ కూడా చేసినట్టున్నారు. ఈరోజు అమర్ పోయిన రోజా? మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందరూ వినండి. రేపు పౌర్ణమి రోజున ఇద్దరు పిల్లలకి నా యావదాస్తి చెందేలాగా వీల్నామా రాయాలనుకుంటున్నాను. ఇదేమిటి? ఒక మంచి పని అనుకుని హారతి తీసుకుందాం అనుకుంటే ఇలా అయిందేమిటి?